నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కార్యకర్తలపై ఖర్గే ఫైర్, పనికి మాలిన వాళ్ళు అంటూ తీవ్ర వ్యాఖ్యలు. తన కూతురిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని కిందపడి బోరున విలపించిన తండ్రి. నీట్ పరీక్ష రాయలేకపోయిన 3 విద్యార్థినులు. మతిస్థిమితం కోల్పోయిన మైనంపల్లి, బీఆర్ఎస్ నేతల స్ట్రాంగ్ వార్నింగ్. విద్యార్థుల మృతిపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీరియస్. అక్రమ ఇసుక గోతుల్లో పడి చనిపోయిన వారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కి ఫోన్. తమిళనాడు సీఎం టీవీకే అధినేత విజయ్ పుట్టినరోజు. తమిళనాడు వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు సంబరాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీకి గట్టి కౌంటర్. సిపి నేతలు నిర్వహిస్తున్నవి ఆత్మీయ సమావేశాలు కావు, ప్రజల తిరస్కారం, ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్న మంత్రి కందుల దుర్గేష్ ఎద్దేవా. కాపులకు 3,000 కోట్లు ఇస్తామన్నారు, 3 కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పరేషాన్, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు. కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా 1,93,00,000 విలువ గల గంజాయి స్వాధీనం. గంజాయి సరఫరా చేసే ముఠాని పట్టుకుని 3 అరెస్టు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మద్దతుగా కొందరు కార్యకర్తలు డీకే అంటూ నినాదాలు చేయడంతో ఆయన సహనం కోల్పోయారు. పనికి మాలిన వాళ్ళు అంటూ వారిపై మండిపడ్డారు. కర్ణాటక పీసీసీ నూతన అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ పదవి బాధ్యతలను స్వీకరిస్తున్న వేదికపై ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యకర్తలు నినాదాలు ఆపకపోవడంతో ఖర్గే తీవ్ర స్వరంతో మాట్లాడారు. నోరు మూయండి, కింద కూర్చోండి, దేశమంతా మీ చేతుల్లోకి వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశం, ఎవరో ఒక వ్యక్తి కోసం ఏర్పాటు చేసింది కాదు. పార్టీని బలోపేతం చేయడానికి, ఐక్యంగా ఉంచడానికి అందరం ఇక్కడికి వచ్చాం. ఒకరి పేరు మరొకరు ఇంకొకరి పేరు అరుస్తుంటే మిగిలిన వాళ్ళు ఇక్కడ చెత్త ఊడ్చడానికి వచ్చారా అని గట్టిగా అరిచారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్వయంగా లేచి నిలబడి కార్యకర్తలను శాంతించాలని సైగలు చేయడం గమనార్హం. అంతటితో ఆగకుండా పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరమని ఖర్గే స్పష్టం చేశారు. ఇక్కడ ఎవరు అల్లరి చేస్తున్నారో వీడియో ఫుటేజ్ లో రికార్డ్ అవుతోంది. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, ఎవరిని వదిలిపెట్టనని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ వల్లే మనందరికీ గుర్తింపని వ్యక్తిగత నినాదాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని సూచించారు. అధ్యక్షగిరి అధికారం అన్న ಆಯ್ತಾ ಇದಿಷ್ಟು ಸುಮ್ಮನಾಗ್ರಿ ಇಲ್ಲೇ ಇದಿಷ್ಟು ಹಿಂಗೆ ಕೂಗಿದ್ರೆ ಇಡೀ ದೇಶ ನಿಮ್ಮ ಕೈಯಾಗ ಬಂದಂಗೆ ಆಗ್ತದ. ಯೂಸ್ಲೆಸ್ ಫೆಲೋಸ್.
ಯಾವಾಗಲೂ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಇದು ಮೀಟಿಂಗ್. ಇದರಲ್ಲಿ ಯಾವ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಮತ್ತು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಪಕ್ಷಕ್ಕೆ ಒಂದುಗೂಡಿಸ್ತಕ್ಕಂಥ ಫಂಕ್ಷನ್ಸ್ ಇದು. ಯಾರೇ ಒಬ್ಬರು ಒಂದು ಹೇಳೋದು, ಇನ್ನೊಬ್ಬರು ಒಂದು ಕೂಗೋದು, ಬಾಕಿಯವರು ಅದಕ್ಕೆ ಬಂದಾರ? ಕಸ ಗೂಡ್ಸಕ್ ಬಂದಾರ? ಬಂಧುಗಳೇ, ನೆನಪಿಡಿ, ಯಾವಾಗಲೂ ಕೂಡ ಶಿಸ್ತು ಪಕ್ಷಕ್ಕೆ ಬೇಕು. ಇಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ಪೂಜೆ ನಡೆಯೋದಿಲ್ಲ. ಯಾರೆಷ್ಟೇ ದೊಡ್ಡವರಿರಲಿ, ನಾನು ನೋಡಿದ್ದೀನಿ. మధ్యప్రదేశ్లోని విదిశ గర్ల్స్ కాలేజ్ పరీక్షా కేంద్రం వద్ద నీట్ రాసేందుకు వచ్చిన ముగ్గురు విద్యార్థులు వేర్వేరు కారణాల వల్ల లోపలికి వెళ్లలేక పరీక్షకు దూరమయ్యారు. 70 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణించి బైక్ పంచర్ కావడం మరియు వర్షం వల్ల కేవలం 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన కూతురిని అనుమతించకపోవడంతో ఓ తండ్రి కేంద్రం బయట కింద పడి బోరున విలపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాగిని మరియు స్నేహ అనే విద్యార్థినులు గేటు వద్దకు చేరుకునేసరికి నిర్ణీత సమయం కంటే మధ్యాహ్నం 1:30 అంటే 2 నిమిషాలు ఆలస్యం అయింది. అంటే 1:32 నిమిషాలకి అక్కడ గొడవ జరగడంతో నోడల్ అధికారి చొరవ తీసుకుని వారిని లోపలికి అనుమతించారు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో సిస్టంలో వారి బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోలేదు. ఫలితంగా వారి హాజరు నమోదు కాకపోవడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అక్షత్ అనే మరో విద్యార్థిని అడ్మిట్ కార్డుకు సంబంధించిన పొరపాటు వల్ల పరీక్షకు దూరమైంది. ఆమె నీట్ కొత్త హాల్ టికెట్ కు బదులుగా గతంలో రద్దయిన పాత పరీక్ష అడ్మిట్ కార్డును తీసుకురావడంతో అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. కురవాయిలోని కమ్లా గ్రామానికి చెందిన రాగిని తండ్రి తన కూతుర్ని ఎలాగైనా డాక్టర్ను చేయాలనే లక్ష్యంతో 70 కిలోమీటర్ల దూరం నుండి బైక్ పై తీసుకువచ్చారు. కానీ మార్గ మధ్యంలో బైక్ పంచర్ కావడంతో భారీ వర్షం పడడంతో వారు కేవలం 2 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. లోపలికి వెళ్లిన కూతురు బయోమెట్రిక్ కాక తిరిగి వచ్చేయడంతో తన కష్టం వృధా అయిపోయిందన్న ఆ తండ్రి పరీక్షా కేంద్రం ముందే కూలబడి ఏడ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ నిబంధనల ప్రకారం సమయం దాటిన తర్వాత బయోమెట్రిక్ సర్వర్లు లాక్ అవుతాయని, తాము హెల్ప్లెస్ అని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట కంటోన్మెంట్ లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు మైనంపల్లి అనుచరులు యత్నిస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నే కృష్ణ ఆరోపించారు. మైనంపల్లి హీరో కాదని, ఆయన బెదిరింపులకు బీఆర్ఎస్ లో ఎవరు భయపడబోరని తేల్చి చెప్పారు. ఎస్బీఐ భూముల వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని నిరాధార ఆరోపణలు చేయడానికి ఖండించారు. కేటీఆర్ పై దుష్ప్రచారం చేయడం, కేసుల పేరిట వేధించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయిందని విమర్శించారు. 2014లో 3 పార్టీలు మారిన ఘనత హనుమంతరావుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ఆయన ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ లో ప్రాధాన్యం దక్కదని స్పష్టం చేశారు. మైనంపల్లి పిచ్చి మాటలు కాదు, ఎక్కడికి పోవాలనుకుంటున్నారు, సమయం స్థలం చెప్పండి, చర్చించేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. అంతేగాని ఆయన రౌడీ చేష్టలకు భయపడబోమని స్పష్టం చేశారు. మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి నిజంగా బాధేస్తుంది ఆలోచిస్తుంటే. మానసికంగా ఏదో ఆయనకు ఒక చికిత్స అవసరం ఉన్నట్టుంది, సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. వాళ్ళ కొడుకు చేయబట్టి ఆయన రాజకీయంగా ఇవాళ ఆయనకు పని లేకుండా పోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో, అటు మల్కాజ్గిరికి కాకుండా ఒకసారి మెదక్ అంటాడు, ఒకసారి సిద్దిపేట అంటాడు, నిన్న సిరిసిల్ల అంటుడు, మల్కాజ్గిరి అంటుండు, దోబికా కుత్తానా ఘర్కానా ఘాట్కా అని హిందీలో గిందికే అన్నారు కావచ్చు. అదే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత ఏమంటాడు? ఇప్పుడు రౌడీయిజం అని రాష్ట్రంలో జరుగుతున్నదాన్ని అనగానే నన్ను రౌడీ అని అంటావా అని అంటే ఆయన లోపటున్న గిల్టీ ఫీలింగ్. అవును, మరి ఆనాడు నువ్వు ఏ పార్టీలో అవుతున్నావో, టీడీపీలు ఉన్నప్పుడు ఆనాడు అదే ప్రభుత్వం కదా, అప్పుడు వాళ్ళు నిన్ను తడిపారు చేసిర్రు, నగర బహిష్కరణ చేసిర్రు. తర్వాత నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకుందాం అనుకున్నావు. రికార్డు అసలు 8 ఏప్రిల్ 2014 అనేది ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రికార్డు అది. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఒకటే రోజు 8 ఏప్రిల్ 2014 ఈ డేట్ చెక్ చేసుకోండి అందరు కూడా. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి
వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట వద్ద అక్రమ ఇసుక క్వారీ గోతుల్లో పడి ఇద్దరు విద్యార్థులు జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి మృతి చెందిన ఘటనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు మరియు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు అక్కడి నుండి కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. చక్రాయపేట పరిధిలోని కుమార కాలువ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి మృతదేహాలతోనే బాధితులు, గ్రామస్తులు ఘటనా స్థలంలో నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉండి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ ను తక్షణమే నిలిపివేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఫోన్ ద్వారా బాధిత కుటుంబాలకు కింది హామీలను ఇచ్చారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం, బాధిత కుటుంబాలకు 5 సెంట్ల చొప్పున భూమిని మంజూరు చేస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. ఇక్కడ పక్కన ఎక్స్కవేటర్ పనిచేస్తా ఉండింది ఈ శాండ్ మైనింగ్ కి సంబంధించి. కనీసం ఆ పిల్లల బాడీలు గాలింపు చేస్తే ఆ పిల్లల బాడీలు తీయడానికి గాలింపులో భాగంగా కొంచెం గాడి తీయండి అయ్యా మిషన్ తో, ఎక్స్కవేటర్ తో అంటే లేదని చెప్పి వాళ్ళు బిజీగా ఇసుకెత్తుకునే పనిలోనే ఉన్నారు తప్ప ఇంకా కనీసం చనిపోయిన తర్వాత గాలింపులో కూడా కోఆపరేట్ చేయలేదు. 100 మంది ఎప్పటికే ఎత్తుకులాడుతున్నారు. కనీసం ఆ మిషన్ తో కొంచెం గాడి తీయడానికి కూడా కోఆపరేట్ చేయలేదు. ఇక్కడ శాండ్ మైనింగ్ వల్లనే కేవలం ఇష్టం వచ్చినట్టు గుంతలు పెట్టడం వల్లనే, దట్టు మరీ లోతైన గుంతలు పెట్టడం వల్లనే పూర్తిగా 2 పిల్లలు చనిపోవడం జరిగింది సార్. సో వీళ్ళు అంటే సార్ 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 ఎన్జిటి కూడా నోటీసెస్ తమిళనాడు సీఎం టీవీకే అధినేత విజయ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా సామాజిక సేవ కార్యక్రమాలు, సంబరాలు మిన్నట్టాయి. ఇందులో భాగంగా తూతుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం పుట్టినరోజు నాడే జన్మించిన 6 నవజాత శిశువులకు స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ ప్రత్యేకంగా బంగారు ఉంగరాలను బహుకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ హామీల అమలుపై చర్చించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని ఆయన కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. రామచంద్రరావు గనక ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలలో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలపై తాము చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల జమ మరియు రైతు ఆదాయం రెట్టింపు చేయడం వంటి మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ హామీల అమలుపై చర్చ ముగిసిన తర్వాతే రాహుల్ గాంధీ సమయం గురించి మాట్లాడదామని స్పష్టం చేశారు. రామచంద్రరావు గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ
రాహుల్ గాంధీ గారి సమయం ఇస్తే మేము వచ్చి మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి అడుగుతానని మాట చెప్పినారు. మిత్రులు రామచంద్రరావు గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము వచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలే అయ్యింది. మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోడీ గారు ప్రధానమంత్రి అయి 12.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుందాం, కానీ 12 సంవత్సరాల ముందు ఆనాడు 2014 ఎన్నికలకు వచ్చే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల జమ, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, పేదవాడి జీవితాలు బాగు చేస్తాం, ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అవేవి ఇప్పటివరకు నెరవేరలే. అందుకే రామచంద్రరావు గారు ప్రధానమంత్రి సమయం ఇప్పిస్తే మొదటగా తెలంగాణ నుంచి వచ్చి వీటి గురించి అడుగుదాం. మేము అధికారంలోకి వచ్చింది 2023లో, మీరు 2014లో వచ్చారు. మీరు ఈ 12.5 సంవత్సరాలుగా ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా పూరించినారు, ఏవి పెండింగ్ ఉన్నాయో మొదటగా ప్రధానమంత్రి గారి సమయం మీరు ఇప్పిస్తే వారిని కలిసి. వైసీపీ నేతలు నిర్వహిస్తున్నవి ఆత్మీయ సమావేశాలు కావు, ప్రజల తిరస్కారం, రాజకీయ భవిష్యత్తుపై భయంతో చేసుకుంటున్న ఆత్మావలోకన సమావేశాలు మాత్రమే. 5 ఏళ్ల పాలనలో కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి విదేశీ విద్యా పథకాలను నిలిపివేసి కాపు యువత భవిష్యత్తుతో చెలగాటమండ నాయకులకు నేడు కాపు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నేతల రాజకీయ నిరాశకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ప్రతి నాయకుడికి ఉంది. ప్రజల ఆశీర్వాదంతోనే పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. కార్యకర్తలను గౌరవించడం జనసేన పార్టీ సిద్ధాంతం. సామాన్య కార్యకర్త కొట్టే సాయిని ఆదుకొని నేడు ఆలయ చైర్మన్ స్థాయికి తీసుకువచ్చిన చరిత్ర జనసేన పార్టీదే. దేశం సమాజం బాగుండాలి, నన్ను కులాల చట్రంలో బంధించవద్దు అనే పవన్ కళ్యాణ్ ఉన్నత భావజాలాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం వైసీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కులాల పేరుతో సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక సాగవు. ప్రజలు నిజాలను గమనిస్తూనే ఉన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాంగ్రెస్ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ మనకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్ ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు ఒక అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి వారందరూ కూడా గ్లోబల్ లీడర్స్ గా ఎదగడానికి ఆ ప్రభుత్వం కృషి చేస్తే ఇవాళ మీ 2019-24 మీ ప్రభుత్వం అక్కడ విదేశీ విద్య ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి సరైనటువంటి నిధులు సమకూర్చకుండా వారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా? ఆ రోజులు మీరందరూ ఏం చేశారు? విద్యార్థులకు ఏమన్నా పాస్టర్ కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెన్ని నాని విమర్శించారు. కాపు కార్పొరేషన్ కు 3,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 2 ఏళ్లలో కనీసం 3 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో జరిగిన కాపు నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపుల సంక్షేమం పేరుతో ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై కూడా పేర్ని నాని విమర్శలు గుప్పించారు. కాపు సమాజానికి నిజమైన న్యాయం చేయకుండా రాజకీయ నాటకాలు చేస్తున్నారన్నారు. అనంతపురం వరకు ఈ 13 పాత జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో గడిచిన 2 సంవత్సరాలుగా కాపులకు జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు,
అన్నిటితో మాట్లాడుకుంటూ కేవలం ఒక కాపులకి జరిగేటువంటి కష్టాలని, నష్టాలని, బాధల్ని మాత్రమే కాకుండా జనం ఎక్కువగా ఉన్నటువంటి, సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి కాపుల కష్టాలే కాకుండా సంఖ్యాబలం తక్కువగా ఉండి గొంతు వినిపించలేనటువంటి సామాజిక వర్గాల యొక్క బాధల్ని, కష్టాలని కూడా మనమే వారి గొంతై మాట్లాడాలి, వారి బాధల్ని మనమే ఎత్తి చూపాలి, గొంతై మాట్లాడాలి అని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. 3-4 మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఈరోజు అచ్చంపేట వెళ్తుండగా మార్గ మధ్యలో కడతాల వద్ద ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఆగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లయ్య అనే రైతుతో హరీష్ రావు మాట్లాడగా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు పడుతున్న గో సకాలకు కట్టినట్లు కనిపించింది. యూరియా దొరికిందని హరీష్ రావు అడగగా అసలు యూరియా దొరకడం లేదని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ బుకింగ్ చేస్తేనే ఇక యూరియా ఇస్తామంటున్నారని, తమ దగ్గర ఉన్నవి కీప్యాడ్ చిన్న ఫోన్లు కావడం, ఆన్లైన్ చేయడం రావడం లేదన్నారు. తీరా షాప్ దగ్గరికి వెళ్లేసరికి స్టాక్ అయిపోయిందని చెప్తున్నారని, చేసేదేం లేక బ్లాక్ లో యూరియా బస్తాలు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. అంతేకాకుండా యూరియా కావాలంటే తమకు ఏమాత్రం అవసరం లేని ఇతర మందుల ప్యాకెట్లను కూడా ఖచ్చితంగా కొనాలని షాప్ లో వాళ్ళు బలవంత పెడుతున్నారని రైతు వాపోయాడు. ఇక కరెంటు పరిస్థితి గురించి అడగగా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అసలు అర్థమే కావడం లేదన్నాడు. గత యాసంగిలో వడ్లు, మక్కలు అమ్మినప్పుడు కొనుగోలు కేంద్రాల్లో విపరీతంగా తరుగు తీసి నష్టపరిచారని ఎల్లయ్య చెప్పాడు. అలాగే పాల బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోందని వివరించాడు. ఈ వానకాలం ఏం పెడుతున్నావు? మందులు కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా 1,93 లక్షల విలువ గల గంజాయి స్వాధీనం. గంజాయి సరఫరా చేసే ముఠాని పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణాను చేస్తున్న ముఠాను దేవునిపల్లి పోలీసులు భగ్నం చేసి పట్టుకున్నారని అన్నారు. ఒడిషా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కేసంపల్లి జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. పనస పండ్ల లోడ్ మాటున గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు కరీముల్లా, సుభాష్, రహీంలు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద 1,93,347 కిలోల 128 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీరి వద్ద నుండి ఒక అశోక్ లేలాండ్ ల్యాండ్ వాహనం, 2 మొబైల్ ఫోన్లు, 500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి రివార్డులు ప్రకటించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒరిస్సా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్లాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఈ క్వాంటిటీ కూడా పనస పళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ముందు కూడా పక్కగా
స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. జూన్ 19 నాటి ట్రేడింగ్ లో దేశీ మదుపర్లు 4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు డాలర్తో పోల్చుకుంటే రూపాయి 94.25 బలపడడం దేశీయ సూచీలలో జోష్ నింపుతోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా లాభాలలో కదలాడుతున్నాయి. ఇక సెషన్ ముగింపు 76,802తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 360 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే జోరు కొనసాగిస్తోంది. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్ల లాభంతో 77,208 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం 122 పాయింట్ల లాభంతో 24,135 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్, నిఫ్టీలో వోల్టాస్, పీబీ ఫిన్టెక్, అంబర్ ఎంటర్ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, సిప్లా మొదలైన షేర్లు లాభాలు ఉన్నాయి. కమిన్స్, ఓర్నేవా, టీడీ మదర్సన్, వరుణ్ బ్యావరేజెస్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో ఉంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 261 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరు కాలేదు. సినిమా షూటింగ్ లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోరినట్లు తెలుస్తుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా 18 మంది కోర్టు ఎదుట హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాడ్స్ లో సంధ్య థియేటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు విచారణ అనంతరం మొత్తం 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్లో థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ ను 11 నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలోనే 19 మంది నిందితులకు కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులందరూ హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తలపై ఖర్గే ఫైర్, పనికి మాలిన వాళ్ళు అంటూ తీవ్ర వ్యాఖ్యలు. తన కూతురిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని కింద పడి బోరున విలపించిన తండ్రి. నీట్ పరీక్ష రాయలేకపోయిన 3 విద్యార్థినులు. మతి స్థిమితం కోల్పోయిన మైనంపల్లి, బీఆర్ఎస్ నేతల స్ట్రాంగ్ వార్నింగ్. విద్యార్థుల మృతిపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీరియస్. అక్రమ ఇసుక గోతుల్లో పడి చనిపోయిన వారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కి ఫోన్. తమిళనాడు సీఎం టీవీకే అధినేత విజయ్ పుట్టినరోజు. తమిళనాడు వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు సంబరాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీకి గట్టి కౌంటర్. సిపి నేతలు నిర్వహిస్తున్నవి ఆత్మీయ సమావేశాలు కావు, ప్రజల తిరస్కారం, ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్న మంత్రి కందుల దుర్గేష్ ఎద్దేవా. కాపులకు 3,000 కోట్లు ఇస్తామన్నారు, 3 కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు పరేషాన్. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు. కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా 1,93,00,000 విలువ గల గంజాయి స్వాధీనం. గంజాయి సరఫరా చేసే ముఠాని పట్టుకుని 3 అరెస్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.